చంద్రబాబు నాయుడు ఆడిన కోలాటం గురించి గాని, మరి కార్తికేయంతో ఆడిన కథక్కలి గాని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తో ఆడిన స్నేక్ డాన్స్ గాని, అంటే ఇవంతా కూడా మొత్తానికి చూసుకుంటూ వస్తే కోలా కృష్ణమూర్తి గారు, కృష్ణమోహన్ అనేవారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, వారు కొడుకు మరి లోకేష్ గారు చదివిందంతా అమెరికాలోనే చదివారు అని చెప్తూ ఇంకా ఏవేవో కథనాలు చెప్పారు. అవంతా కూడా మనకొద్దు. ఇప్పుడు అన్ని అంశాల గురించి ఈ రెండు గురించి మాట్లాడుకుంటే కోలా కృష్ణమోహన్ గారు బయటకు వచ్చి తెలియజేశారు. అంటే వారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో వచ్చి, ఇప్పుడు అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పలేదు, అప్పట్లో కోలా కృష్ణమూర్తి గారు బయటకు వచ్చి ప్రెస్ లో ఇట్లా 10 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అభూత కల్పనలు, నా మీద ఒక ప్రెస్ మీడియా మాత్రమే నన్ను ఇలా చేస్తుంది అని తెలియజేశారు. ఇప్పుడు కూడా అది ఎందుకు జరగకూడదు? ఇప్పుడు కూడా అప్పుడు ఒక పత్రిక అయితే ఇప్పుడు 4 పత్రికలు ఏళ్ళు చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు. అంటే అప్పుడైతే అట్లా జరగచ్చు, ఇప్పుడైతే ఇట్లా జరగకూడదా? ఏది కూడా అన్ని